హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే మలయాళంలో వచ్చిన జెంటిల్ ఉమెన్ అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. సో ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. నాకు ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక 10 కోటా అని చెప్పి ఒక మలయాళం మూవీకి సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ అది కూడా మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరోయిన్ చూసుకుంటే కనుక తనకైతే మ్యారేజ్ అయితే అవుతుంది. సో వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి కూడా 3 months అయితే అవుతుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బేసికలీ తనైతే ఎల్ఐసీలో అయితే వర్క్ చేస్తుంటాడు. తనకి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం సో హీరోయిన్ వాళ్ళ చెల్లి అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే ఆ ఊరికైతే వస్తుంది అండ్ వాళ్ళ అక్కింటికి అయితే వస్తుంది. సో అప్పుడు మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తనతోనైతే అసభ్యంగా అయితే బిహేవ్ చేస్తాడు. బట్ అనుకోని సిచ్యువేషన్లో తను ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ అయితే బాగుంది. సో లేడీస్ ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అండ్ ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ అయితే నాకు అర్థం కాలేదు, బట్ కొంచెం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూడడం వల్ల నాకైతే వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ అండ్ చెప్పాలనుకున్న డైలాగ్స్ రూపంలో బాగానే కన్వే అయితే అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక హీరోయిన్ క్యారెక్టర్. సో హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది, తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. తను మొత్తం చేసిందంతా చేసి నాకైతే ఏమీ తెలియదు అన్నట్టు ఒక ఫేస్ అయితే పెడుతుంది, ఒక అమాయకమైన ఫేస్. నిజంగా మనకైతే చూసిన వాళ్ళకి కానీ ఎవరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే డౌట్ అయితే రాదన్నమాట, తను చేసిందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ యొక్క రన్ టైం 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ అయితే స్లోనెస్, అసలు మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. కొంచెం డాక్యుమెంటరీకి ఎక్కువ, ఫీచర్ ఫిలింకి తక్కువ అన్నట్టు మూవీ అయితే ఉంటుంది. అండ్ మూవీలో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ కొంచెం యాడ్ చేస్తుంటే బాగుంటుంది. బికాస్ కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ దాని ఇంకా కొంచెం ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, సస్పెన్స్, టెన్షన్ అదంతా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది. బట్ అలా కాకుండా సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఒక సోబన్ మర్డర్ మిస్టరీ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్. అంటే కొంచెం మైల్డ్ అడల్ట్ సీన్స్ అండ్ మైల్డ్ రక్తం కనిపించే సీన్స్ అయితే ఉంటాయి, బట్ అది వదిలేస్తే మాత్రం మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.